ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మానవ సేవే మాధవ సేవ అంటారు. సో ఈ వాక్యాన్ని అందిపుచ్చుకొని ఈ రోజుకి నేటికి 12 సంవత్సరాలు అవుతుంది. ఒక వృద్ధాశ్రమాన్ని మెయింటైన్ చేస్తున్నారు విశాఖ వన్ టౌన్ వాసి. అయితే విశాఖ వన్ టౌన్ లో వివేకానంద ఆశ్రమం పేరుతో ఆయన గత 12 సంవత్సరాల నుంచి కూడా వృద్ధులందరినీ చేరదీసి వారి బాగోగులు చూసుకుంటా ఉన్నారు. ఈ రోజు కన్న కొడుకే కన్న పిల్లల్ని పట్టించుకునే పరిస్థితిలో ప్రస్తుత సమాజంలో మనం ఉన్నాం. అలాంటిది ప్రతి తల్లిదండ్రులు అంటే నా వాళ్ళే అంటే కూడా ఈ రోజు కొంతమంది వృద్ధుల్ని చేరదీస్తూ ఈ రోజుకి కూడా 12 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆలనా పాలన చూస్తూ వారి బాగోగులు చూసుకుంటూ వాళ్ళ పోషణ చూసుకుంటూ కూడా ఈ రోజు ఆశ్రమం నిర్వహిస్తున్నారు నిర్వాహకుడు. అయితే ఒకసారి మనం ఆశ్రమం లోపలికి వెళ్దాం. ఆశ్రమం లోపలికి వెళ్ళి ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి గురుగారు. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సూరడ్ అప్పారావు అండి. ఓకే. వ్యవస్థాపక అధ్యక్షుడు సంస్థకి. ఈ ఆశ్రమాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2014లో ఆశ్రమం ఏర్పాటు చేసామండి. సంస్థ 2002 నుంచి అన్నదానం చేసేవాళ్ళం. 2014లోని అన్నదానానికి వచ్చి ఒక ఆవిడ వచ్చి నాకు ఎక్కడ పిల్లలు ఉన్నారు అని చేర తీసుకోవట్లేదు అంటే, పిల్లలు ఉంటే ఆశ్రమంలో చేర తీసుకోరు, పిల్లలు ఉన్నోళ్ళు కూడా పిల్లలు ఊలేస్తే మనం వాళ్ళకి ఆశ్రయం కల్పించాలి అని చెప్పేసి 2014లో సంకల్పించి 14 మందితో ఆశ్రమం ప్రారంభించాం సార్. అంటే మా ఆశ్రమంలో ఏంటంటే పిల్లలు ఉండి వాళ్ళు ఏవైనా చూడక ఊలేసిన వాళ్ళు కూడా మేము తీసుకుంటాం సార్ ఈ ఆశ్రమంలో. ఓకే. ఇప్పుడు అసలు ఈ థాట్, అసలు మనం ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలి, ఎంతమందిని మనం సంరక్షించాలి, వీళ్ళు బాగోగులు చూడాలనే ఎందుకు ఆ థాట్ వచ్చింది? అంటే మేము ఫస్ట్ వివేకానంద సంస్థ ఏర్పాటు చేసి 2002లో ఆయన మానవ సేవ మాధవ సేవ అనే సంకల్పంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించేవాళ్ళం సార్. ఇచ్చి అన్నదాన కార్యక్రమానికి అన్నదానికి వచ్చేవారు కొంతమంది ఈ ఆశ్రమంలో చేర్చుకోవట్లేదు, మాకు పిల్లలు ఉన్నారు, మీరు ఓన్లీ రాత్రే భోజనం పెడతారు, మధ్యాహ్నం కూడా భోజనం పెట్టాలి అంటే ఒక ఆలోచన వచ్చింది సార్ మా సభ్యులందరికీ. అంటే నైట్ కూడా వీళ్ళకి సకల సౌకర్యాలతో ఆశ్రమం ఏర్పాటు చేయాలని వివేకానంద మాకు ఆదర్శం సార్. ఆయన సేవ చేయాలని భావంతో ఏర్పాటు చేశాం సార్. ఇప్పుడు ఈ రోజు ఎంతమంది మన దగ్గర ఉన్నారు? అంటే ఆశ్రమం ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పటి వరకు కూడా ఎంతమందిని మనం చేరతీసాం? ఇప్పటి వరకు ఒక 60 మంది ఇక్కడ ఆశ్రమం పొందారు. అంటే చాలా మంది వయసు అయిన వాళ్ళు కదా సార్, స్వర్గస్థులు అవుతారు. వారు దాన సంస్కారాలు అయ్యి దగ్గరుండి నిర్వహిస్తుంటాం. అలాగే కాశీ ప్రయోగంలో వాళ్ళు పిండ పెదాలను కూడా నిర్వహిస్తున్నాం సార్. అంతేకాకుండా ఆశ్రమంలో ఉండేవారిని ప్రతి వారం బీచ్ సినిమా తీసుకెళ్తాం. అది కాకుండా దాతల సహకారంతో కాశీ, గయా, ప్రయాగ, రామేశ్వరం, కన్యాకుమారి అన్ని పుణ్యక్షేత్రాలకి వివిధ వరకు తీసుకెళ్ళాం సార్. చాలా మంది అందరినీ తీసుకెళ్ళాం. ఇంకొక బ్యాచ్ ఉంది, వారిని కూడా కాశీ తీసుకెళ్తాం సార్. ఇప్పుడు ఆశ్రమంలో ఎంతమంది మనం ఉన్నారు? ఎంతమంది వరకు? 14 మంది ఉన్నారు సార్ ప్రజెంట్. అందులో కొంతమందికి ఎవరు లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ ఆధార్ను కోల్పోయి ఉన్న వాళ్ళు కూడా మేము చేరదీసి వారికి సేవలు అందిస్తున్నాం సార్. 3 పూటల కూడా వీళ్ళకి ఫుడ్ మొత్తం దాతల సహకారంతో 3 పూటలు ఫుడ్, టీ, కాఫీ, అది కాకుండా ఈవినింగ్ స్నాక్స్ కూడా అందజేస్తాం సార్. ఇప్పుడు నీకు కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? మీకు బంధువు కొడుకు ఒక్కడే ఉన్నాడు? ఆ కొడుకు ఇక్కడికి వస్తుంటాడా చూడటానికి? నిన్ను కారులో ఉన్నాడు, వస్తాడా చూడటానికి నిన్ను? నెలకి వెళ్తుంటాను. మనవరాలు ఇంటర్మీడియట్ చదువుతుంది, 9, 10 మనవడు చదువుతున్నాడు. వాళ్ళేముచ్చు మనకి మంచి చెడ్డోది ఒకటంటే రాకుండా అదేనమాట. ఇప్పుడు బంగారం కూడా కొనుక్కున్నావు నువ్వు? బంగారం ఎవరు కొన్నారు? వాంటగారే కొన్నారా? ఎందుకు బంగారం? మాకు 3 వచ్చులు ఉంది. మొన్నను తేడా చేస్తుండగా ఒక వచ్చు పడిపోయి. అయ్యో, ఏం చేస్తాం? 3 ఉంగరాలు ఉండేవి. 3 ఉంగరాలు ఉండేవి. ఒకటేమొచ్చు తేడా చేస్తుండగా పడిపోయింది. ఓకే.
నేనే అసలు పెట్టుకోవడం అనుకోండి. చైన్ ఉందా? చైన్ గొలుసు కూడా ఉంది. గొలుసు కూడా ఉంది. ఓనర్ గారు అంతా కూడా మాకు ఏ ఒక్కటైనా సరే అతను మొత్తం మాకు ఒక తండ్రి లాగా. ఓకే. దేవి దేవిరెడ్డి. ఇందాక అక్కడ ఆయనతో మాట్లాడుతుంటే నీ కంట్లో వాటర్ తిరుగుతా ఉంది, చూసాను. ఎందువల్ల? ఏంటమ్మా చెప్తాలే, పర్లేదు చెప్పు. చెప్పమ్మా, ఎందుకు బాధపడుతున్నా చెప్పు, పర్లేదు. ముగ్గురు అబ్బాయిలు నాకు. ముగ్గురు అబ్బాయిలే. తను కరెక్ట్ లేడు. ఇంకొక ఆమె తీసుకుని వెళ్ళి ఓకే. పెద్ద బాబుకి మ్యారేజ్ అయ్యి నేను ఓటగా చేసి మంచం బాగాలేక వచ్చి ముగ్గురు పిల్లలకి తెలిసి ఓకే. ముగ్గురు కొడుకులు ఎవరో చూడలేదు తల్లి. ఇక్కడికి వచ్చేసావా? నా చేతుల మీద అంతా. ఏడద్దు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? బాగుందా నీకు? ముగ్గురు కొడుకులే, పెద్ద కొడుకు దొరికాడు ఇక్కడ. నీటికి చూస్తున్నాడు. ఓకే. మరి ఎందుకు ఆనందంగా ఉండాలి, ఎందుకు బాధపడ్డా ఎందుకు తల్లి? ఇక్కడ అంతా బాగుంటుందా? అన్ని నీట్గా ఫుడ్ కానీ? ఇక్కడికి మీరు వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఇక్కడికి వచ్చి 15 రోజులు అవుతుందా? ఓకే. కొడుకులు వస్తుంటారు మిమ్మల్ని చూడటానికి? పెద్ద అబ్బాయి ఏం పని చేస్తుంటాడు? బ్యాండ్ పార్టీ. చిన్న అబ్బాయి, రెండో అబ్బాయి చదువుతున్నాడు. ఓకే. మూడో అబ్బాయి బ్యాంక్ లో చేస్తున్నాడు. పర్లేదు, అందరు ముగ్గురు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు. మరి ఇప్పుడు నువ్వు ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తానంటే వాళ్ళు ఏం చెప్పారు? ఇక్కడికి వెళ్తున్నానంటే వాళ్ళు ఏమైనా చెప్పారా నీకు? వెళ్తానని నేను చెప్పలేదు బాబు. వాళ్ళకి మా అమ్మగారి శ్రీకాకుళం వస్తానని వచ్చేసావా? ఓకే. మరి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు? తెలుసా? వాళ్ళు ఎక్కడున్నా ఇక్కడైతే బాగుంది కదా. వచ్చి మన్నా నేనే రానను. ఓకే. సో ఇక్కడ నువ్వు వీళ్ళందరితో సరదాగా ఉంటూ నీకు కూడా ఒక కాలక్షేపం ఉంటుంది. ఓకేనా తల్లి? ఓకే. ఓనర్ గారు బాగా చూస్తున్నారు? ఎవరైనా ఓకే. ఓకే. సో మరి సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నావు కదా, ఎట్లా ఉంది ఇక్కడ? బాగుందా? యాత్రలకు కూడా. ఓకే. యాత్రలు వెళ్ళావా? ఇప్పుడు ఎన్ని యాత్రలు వెళ్ళావు? ఓకే, వెళ్తావు. అంతా అయితే బాగుంది. ఓకే. బాగా చూసుకుంటారు. ఆర్కే బీచ్ అన్ని తిరుగుతారు. దేని మీద వెళ్తుంటారు? మామూలుగా ఆటో మీద వెళ్ళిపోతుంటారు అందరూ. ఆటో ఉంది. ఆటో మీద. ఓకే. అందరూ తిరుపతి తీసుకెళ్తాను. ఓకే. మరి దేవుని ఏం కోరుకుంటావు తిరుపతి వెళ్తే? వాంటర్ గారిని శుభ్రంగా చూసుకుంటాం. మరి పిల్లల్ని, పిల్లలకి నీ పిల్లల్ని కూడా మరి శుభ్రం చూసుకోవాలని కోరుకోవాలి కదా, కోరుకుంటావా? కోరుకుంటాను. తల్లి నీ పేరు? నూకరత్నం. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నావు తల్లి? నేను ఎన్నాళ్ళయిందో నాకు తెలియదండి, అంత గుర్తు లేదు. ఓకే. నేను ఒక్కదాన్నే వచ్చాను. నాకు కోట వీధిలో నాన్నగారి కోట వీధిలో 3 అంతస్తులు ఓపెన్ డాబా. అది మొన్నే కట్టారు, ఇచ్చారు. నేనే ఉండలేదు, భయపడి వచ్చాను. ఒంటరిగత్తులు ఉండలేము కదా. బోర్డు లైట్లు అన్ని వేసారు, ఫ్యాన్ అది ఇచ్చారు, టీవీ అది ఇచ్చారు. వచ్చాను. అన్నయ్య కొడుకులు అన్నయ్యలందరూ చచ్చిపోయారు. ఒంటరిగత్తినే ఉంటున్నాను. ఉండలేకే వచ్చాను ఇటు కాసి. ఆ బాబు గారి చేరుకున్నాను. సుమన్ టీవీ వాళ్ళు వచ్చినందుకు ముందుగా మా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక పెద్దలు జయరామతి గారు చెప్పినట్టు సోదరుడప్పారావు కానీ, అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే మొత్తం టీం అందరూ కూడా కష్టపడి వాళ్ళ ఇంట్లో సేవ చేసినట్టుగా ఇక్కడ సంస్థలో వాళ్ళు సేవ చేస్తున్నారు. అదేవిధంగా నిత్య అన్నదానం, ఏదైతే రోజు కనీసం ఒక 200 మందికి అన్నదానం చేయడం, అలాగే నిరంతర కార్యక్రమాలు, వృద్ధులందరినీ చూసుకోవడం. జయరామతి గారు హాస్పిటల్లో ఆయన వీళ్ళందరికీ ఏ అవసరం వచ్చినా సరే ఉచితంగా వైద్య మొత్తం ఆయన చేయిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ బిల్డింగ్ కూడా ముందప్పుడు నాన్నగారు స్వర్గీయ ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన టైంలో ఇక్కడ ఆయన ఫండ్స్, అలాగే పురంధరేశ్వరి గారు ఎంపీ గారి ఫండ్స్తో ఈ బిల్డింగ్ కట్టించడం జరిగింది.
ఈ సంస్థలో ఒక మంచి సేవలు చేయాలా, ఈ సంస్థ ఒక ఆదర్శవంతమైన సంస్థగా రావాలనే ఆదర్శంతో ఈ సంస్థను నడుపుతున్నాం. అందరం కలిసి నడుపుతున్నాం దీన్ని. దీంట్లో ముఖ్య కారకుడు మా సూరాడప్ప. తన ఉద్యోగాన్ని వదిలేసి, తనకు డిఎల్బిలో వంశపారంపరమైన ఉద్యోగం వస్తుంది, కానీ అది వదిలేసి నిరంతరం 24 గంటలు వీళ్ళ సేవలోనే, వీళ్ళని ఎక్కడికన్నా తీర్థయాత్రలకు తీసుకెళ్లాలా, బీచ్ రోడ్లలో వీళ్ళని తిప్పాలా, పండగ రోజు దీపావళి పండగ రోజు దీపావళి చేయించాలా, దసరా పండగ రోజు దసరా చేయించాలా, సంక్రాంతి పండగ రోజు అందరితో సంక్రాంతి పండగ చేయించాలా అని ఒక గొప్ప ఆశయం. ఇదొక డిటర్మినేషన్, ఒక చిత్తశుద్ధితో ఈ సంస్థని నడుపుతున్నారు. ఆయన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇది 12వ వృద్ధాశ్రమ వార్షికోత్సవం. దీని సందర్భంగా మన అప్పారావుని అభినందిస్తున్నాను. ఈ సంస్థ మెడికేషన్ పరంగా వీళ్ళకి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే నేను దీనికి సంస్థకి ఆనరరీ ప్రెసిడెంట్. సో నాకు బాధ్యత ఉంది, నేనేదో వేరేగా వచ్చి ఏం చేయటం లేదు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ దిస్ అసోసియేషన్. కాబట్టి వాళ్ళకి ఏదన్నా అవసరమైతే మాత్రలు అందించడం అంత పెద్ద కష్టమైన విషయం కాదు. చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఏదైనా ఇన్పేషెంట్ అడ్మిషన్స్ కావాలంటే ఫ్రీగా అడ్మిట్ చేసి వాళ్ళకి మందులు ఇచ్చి మా హాస్పిటల్లోనే వాళ్ళని డిశ్చార్జ్ చేసి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల ఇబ్బంది ఏం లేదు. భోజనం అనేది ఇది ఎలా ఉంటుందంటే, ఇది ఒక అక్షయ పాత్ర. వివేకానంద సంస్థ రాత్రికి మా దగ్గర ఏం ఉండదు, మొత్తం ఖాళీగా ఉంటుంది. పొద్దున చూస్తే 4 బస్తాల బియ్యం ఉంటుంది. అర్థం కాలేదా? ఇది భగవంతుడి దయ, పైన వాడు మనల్ని కరుణిస్తున్నాడు. ఈ సంస్థకి ఒక ఫండ్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దగ్గర నుంచి కూడా ఏమైనా సహాయం లేదు. వాలంటరీ సర్వీస్, ఎవరైతే వాళ్ళ ఇళ్లలో పండగలు చేస్తారో, లేకపోతే వాళ్ళ ఇళ్లలో బర్త్డేలు చేసుకుంటారో, అనేక మంది వచ్చి ఇక్కడ బర్త్డేలు చేసుకోవటం వల్ల నడిచిపోతుంటుంది. మళ్ళా చాలామంది ఉన్నారు. మన చలమయ్య గారు, మట్టుపల్లి చలమయ్య గారు, ఆయన ప్రతి నెల కూడా వాళ్ళ అబ్బాయి తర్వాత హనుమంతరావు గారు, ఆయన ప్రతి నెల కూడా బియ్యం అందిస్తారు. ఆ రకంగా వాలంటరీగా అనేక మంది, ఎవరు కూడా పూర్తిగా బాధ్యత, దీంట్లో అందరూ కూడా భారం లేకుండా, బాధ్యత కాదు బాధ్యత తీసుకొని భారం లేకుండా నడుస్తున్న సంస్థ అది వాలంటరీగా. దీనికి ఏం బ్యాంక్ అకౌంట్ లేదు, బ్యాంకులో అకౌంట్ పేరు ఉంటుంది కానీ డబ్బులు అయితే లేవు దాంట్లో. అర్థం కాలేదా? కాబట్టి ఇది ఒక సంస్థ, దేవుడి దయ వల్ల ఇది నడుస్తుంది, ప్రజల్ని ఆదుకుంటుంది, ఒక మంచి సంస్థగా పేర్కొంది. ఇంకా ఎక్కువగా ఇది అభివృద్ధి చెందాల్సిన అవసరం, ఇది ఎక్కువ మందిని ఆదుకోవాల్సిన శక్తి, సామర్థ్యం అంతా మా అందరికి కూడా ఉంది. ఇటువంటి స్వచ్ఛంద సంస్థల్ని రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకొని ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుడికో మాల అవుతుంది. అలాగే సుమన్ టీవీ చూసిన ప్రేక్షకులు కూడా కోస్త సపోర్ట్ చేయగలిగితే, సో ఈరోజు ఇంత ఉన్నది కాస్త మరింతగా పెద్దదయ్యి ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలుస్తుంది, ఎంతో మంది ఇలాంటి వృద్ధులకు హక్కును చేర్చుకుంటుందని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ భరద్వాజ్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.